హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డిజైనరీ బోటిక్. బ్లౌజ్ అంతా మార్కింగ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి కట్ చేస్తున్నాను. పెద్ద బార్డర్ ఉన్నదేమో హ్యాండ్కి కట్ చేస్తున్నాను. ఫ్లవర్స్ హ్యాండ్ వైపు ఎలా ఉన్నాయో చూసుకోండి, ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మిగిలిన క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇక మిగిలినదేమో షేప్ బెల్ట్. ఇక అంతే, నేను చేతి పనికి చేయట్లేదు, చేతి పనికి పైపింగ్ ఏమన్నారు కస్టమరు. సో అందుకే నేను ఇది మిగిలిన క్లాత్ని ఇక్కడ ఉంచేస్తున్నాను. పైపింగ్ ఏమో క్రాస్గా ఇలా తీసుకుంటున్నాను. క్రాస్గా స్కేల్తో బిగినర్స్కి ఇది చాలా యూజ్ అయ్యే టిప్. ఒకసారి చూడండి, స్కేల్తో ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ మార్క్ మీదే సిజర్తో కట్ చేసేసేయండి. ఇలా కట్ చేస్తే పైపింగ్ చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఎగుడు దిగుడు ఉండదు, ఒకటే ఈక్వల్గా వస్తుంది. ఇలా కాకుండా నేను ఎలా కట్ చేస్తానో నేను చూపిస్తాను ఆ మెథడ్లో. నేను అలాగా ఒకేసారి క్లాత్ ఎంత ఉంటే అంత ఫోల్డ్ చేసేస్తాను. ఫోల్డ్ చేసి క్రాస్గా కట్ చేస్తాను. ఒకేసారి క్లాత్ అంతా కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో చూపిస్తాను నేను. ఇలా వరుసగా ఎంత ఎంత కావాలనిపిస్తే మనకి అంత, హ్యాండ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగా చూసుకొని నేను కట్ చేసేస్తాను. అది ఇది చూపిస్తాను మీకు తేడా. ఇందాక అది చూపించింది ఏంటంటే బిగినర్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను స్కేల్తో చూపించాను. ఇలాగ నేను చేసేస్తాను డైరెక్ట్గా. అది చూడండి, ఇది ఇలా చూసినా కూడా మనకి క్రాస్ వచ్చేస్తుంది, అలా చేసినా క్రాస్ వస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది యూజ్ అయితే అది చేసేసేయండి. ఇంకా ఇలాంటి మంచి టిప్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ.